నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఆ రోజు నైట్ డీజే వరకు 12 వరకు మేము డీజే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. ఆ డీజేలో మా ఫ్యామిలీ ఒక గ్రూప్గా విన్ అయింది. మాకు ప్రైజ్ కూడా ఇచ్చారనమాట. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ప్రైజ్ తీసుకునేటప్పుడు ఫుల్ డ్యాన్స్ చేశాడు ధన్వీన్. ఆ వీడియో మిస్ అయిందని చెప్పాను కదా, ఆ డ్యాన్స్ చూసినప్పటి నుంచి ఫుల్ నజర్ అనమాట. ఫుల్ దిష్టి తాకింది ధన్విన్కి. నైట్ అంతా పడుకోలేదు. అందుకే మార్నింగ్ ట్రెక్కింగ్కి మేమైతే మిస్ అయిపోయాం అనమాట. మేమంటే నేను ఇంకా మా హస్బెండ్ అయితే మిస్ అయిపోయాం ట్రెక్కింగ్కి. మేమైతే వెళ్ళలేదు, ఎందుకంటే అసలు ధన్విన్ పడుకోలేదు అనమాట. వాడు పడుకునేసరికి తెల్లారిపోయింది. సో కొంచెం ఇంకా తెల్లారుతున్నప్పుడు పడుకున్నాడు అనమాట. సో నేను ఇప్పుడు ఏడ్చి ట్రెక్కింగ్కి వెళ్ళిపోతే వాడు మళ్ళీ లేచి మళ్ళీ ఏడుస్తాడు అనమాట. అందుకే మేమైతే ట్రెక్కింగ్కి వెళ్ళలేదు. ట్రెక్కింగ్కి మా తమ్ముడు, మా మరిది, ఇంకా మా చెల్లెలు అయితే వెళ్ళారనమాట ట్రెక్కింగ్కి. అసలు ట్రెక్కింగ్ వీడియో చూసినప్పుడు చాలా అనిపించింది నాకు, నేను చాలా మిస్ అయిపోయానని. బట్ వాళ్ళైతే చెప్పడం అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదక్క. అంటే నిజమే, ఒకటే కొండ ఉందనమాట అక్కడ, మనకి ట్రెక్కింగ్ చేసే అంత లేదు. బట్ ఒకలాంటి ఎక్స్పీరియన్స్ అనమాట. ఫ్యామిలీతో ట్రెక్కింగ్ ఎలా ఉంటుంది ఏంటిది, ఏదైనా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అదైతే. సో మేమైతే మిస్ అయిపోయాము, బట్ పర్వాలేదు, చాలా బాగుంది. వీడియో చూస్తుంటే నాకు చాలా మంచి అనిపించింది. సన్ రైజ్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. చూడండి మొత్తం గ్రీనరీ, ట్రెక్కింగ్. మన స్టే ఎక్కడ ఉంది కనిపిస్తుంది ఈ నుంచి. అది ఎదుగు అక్కడుంది. ఇక్కడ 10x, 5x, 3x, 2x, 1x. స్టార్ట్. హాయ్ గాయ్స్, వచ్చేసినాం మేము. ట్రెక్కింగ్ అయిపోయింది మాది. ఇదేం ట్రెక్కింగ్ ఏమో అసలు బాలే. చెప్పండి ఎట్లుంది ఎక్స్పీరియన్స్? చెప్ప ఎట్లుంది? రివ్యూ ఇవి కదా బావా. ఎంత ఇటు చూసి చెప్పు. 3 చుక్కలు ఇస్తా. 3 చుక్కలు. कट करो बाद में वीडियो. నేనే ఇక్కడ చెట్టు మధ్యలో వచ్చేసినాం. రీచ్. హోమ్ స్లో. నువ్వు అయినా షూ వేసుకో. మాది ఎలాంటి బయటకు వచ్చాడు.
షూ వేసుకుంటే నేను మంచి చెప్పు గ్రిప్ లేదు నీకు దాదా ముందుకెళ్ళి ఇది పట్టుకున్నా నేను సపోర్ట్ ఇస్తా అయిపోయింది గైస్ ట్రెక్కింగ్. ఇట్స్ నాట్ మచ్ ఎక్సైటెడ్ అట్రాక్టివ్. అది క్యాంపింగ్ చూపిస్తున్నా ఆ నుంచి ఈ వరకు వచ్చిన అయిపోయింది ట్రెక్కింగ్. కమ్ ఇట్లా రాళ్ళని కాలు పెట్టుకుంటే రప్ప వెళ్ళిపోవాలి. నీకే పాకడం అయిపోయిందా? పాకడం అయిపోయిందా? అక్కడే కూర్చుంటా. అందరూ వచ్చేసారా? కాదు గుట్టలు ఎక్కినావు కింద వాళ్ళు కొంచెం కింద పడవు. కజ్జేను లైవ్ స్ట్రీమ్ రాంగ్ ఆన్సర్ చెప్తాను, అబద్ధాలు చెప్తాను నేను. రేపు దిగుతుండే పక్క పక్కన వస్తున్నాయి పైన. ఆగి చెప్పురి ఇద్దరు. బాగుంది ఏంది సక్సెస్ఫుల్లీ ట్రెక్కింగ్ కంప్లీట్. అది పేరు చెప్పండి. ఇది స్మార్ట్ గీత. కస్టర్డ్ పౌడర్ అలోవేరా ఫేస్ వాష్ హోమ్ మేడ్. ఇంట్రడక్షన్ ఉంటుంది. నేనండి మీకు గీతానండి అండి. కస్టర్డ్ అండి, పైనాపిల్ అండి, ఇంకా ఇంకేదో అండి. అంటే ఆ ల్యాండ్ ఇటు వరకు ఉంటుంది కాబోయంగా. ఆగు సీసా ఉన్నాయి. చాలా ఉండే ట్రెక్కింగ్కి వెళ్ళాలని, బట్ తను కూడా లేట్ లేచిందనమాట. సో తను ఏమనుకుందంటే మేము వెళ్ళిపోయాం అనుకుంది, బట్ మేము వెళ్ళలేదని తర్వాత తెలిసింది. తర్వాత హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. మా మమ్మీ మా డాడీ అయితే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళలేదు అని అన్న హ్యాపీనెస్. సో ట్రెక్కింగ్ అయితే మిస్ అయిపోయాం అనమాట మేము, బట్ పర్వాలేదు, అది కూడా ఎక్స్పీరియన్సే. సో తర్వాత మేమైతే కొంచెం ఫ్రెష్ అయిపోయి మొహం అన్ని కడుక్కొని బ్రేక్ఫాస్ట్ అయితే వెళ్ళిపోయామండి. బ్రేక్ఫాస్ట్ నిజంగా చెప్పాలంటే ఫుడ్ మాత్రం అదిరిపోయిందండి ఇక్కడ.
బ్రేక్ఫాస్ట్లో అయితే మనకు మైసూర్ బోండా ఇంకా ఉప్మా అయితే ఇచ్చేసారు. ఉప్మా అంటే ఏదో మనం అనుకుంటాం, బట్ ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంది. వేడి వేడి ఉప్మా అయితే ఇచ్చారనమాట. మైసూర్ బోండాకి అందరికీ రాని వాళ్ళకి, లేట్ వచ్చిన వాళ్ళకైతే మైసూర్ బోండా దొరకలేదని కదా, అప్పుడప్పుడు ఆయిల్లో వేసేయాలి కదా. ఉప్మా అయితే మళ్ళీ వేడిగా చేసి అయితే పెట్టారనమాట. బట్ చాలా బాగుంది. మీరు ఎంత క్వాంటిటీ అయినా తినొచ్చు. చాలా బాగుంది. ఎట్లుంది? ఎట్లుంది? ఇప్పుడు మన పాయింట్ ఉంది కదా, ఒక పాయింట్ వ్యూ ఉంది, ఒకటి మన ఏది బోటింగ్ కోటిపల్లి. అలా సిచ్యువేషన్ చూసా, మంచిగా ఉంటే పోదాం, లేకపోతే వ్యూ పాయింట్ చూసుకొని పొద్దున్న లేవగా మేమైతే కోట్పల్లి రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. వామ్మో, ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉంది. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి బాబోయ్ పబ్లిక్ అయితే. మేమే అనుకున్నాం కానీ మాలాగా ఆలోచించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారనమాట. బోటింగ్ కోసం ఎంతమంది వచ్చారు. అసలు ఫుల్ రష్ ఉంది. ఆ కార్లను చూసి నేను షాక్ అయిపోయాను, ఇక్కడ కూడా రష్ ఉందని. సో మేము ఫస్ట్ అయితే వెళ్ళేసి, కానీ ఇక్కడ మంచిది ఏంటంటే మంచి ఫుడ్ అయితే చాలా ఉందన్నమాట. మంచి స్ట్రీట్ ఫుడ్, ఫిష్, మ్యాగీ, చాలా ప్రాన్స్, చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే ఉందన్నమాట. ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడైతే మేము. వాటర్ ఫాల్స్కి వచ్చామండి. స్మార్ట్ గీత ఐడియా ఇక్కడ చూడు రీ. గీత గోలి పోదా అబ్బా, హైలైట్ ఉన్నావురా నువ్వు. Cheers. Dear subscribers, come to కొట్టుపల్లి. Sukarpalli వేయాలి మళ్ళీ. అవర్ ఫస్ట్ గోలీ సోడా. మాది ఫస్ట్ గోలి సోడా. పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం తాగుతున్నాం. ఏమనుకోకూడదు. గోళీ చూపెట్టు, గోళీ తీసేసుకోవాలి. గోలి. ఇప్పుడైతే బోటింగ్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ మా తమ్ముడు పంచుల మీద పంచులు వేస్తూనే ఉన్నాడనమాట. అందుకే అంత నవ్వుకుంటున్నాం మేము. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయండి. పబ్లిక్ టాయిలెట్సే కానీ, మొత్తం ఫుడ్డే కానీ అంతా బాగుందనమాట. అక్కడికి వెళ్ళి చూడాలి ఇప్పుడు మొత్తం ఎలా ఉంటుంది, ఎంతమంది ఉన్నారు, బోటింగ్ ఫెసిలిటీస్ ఏంది, ప్రైస్ ఏంది అంతా చూడాలి. మీ అందరు అక్క రేఖకి నేను డామినేట్ చేసానేమో అక్క నేను. ఇటు పెట్టురా, ఆ హ్యాండ్ అటు పెట్టుకోరా. ఇప్పుడు మన ఇద్దరు పింక్ ఎల్లో వేసినాం కదా, అందుకే డామినేషన్ చేసినాం. ఇక్కడ పోవాలి. చెప్పండి సార్. నేనే ఎక్కువసేపు చేసిన సాను. టాయిలెట్స్ ఆన్ వెహికల్స్ అక్క, టాయిలెట్స్ ఆన్ వీల్స్, ఫుడ్ ఆన్ వీల్స్. అక్క అయినో ఇంటవా, ఫుడ్ ఆన్ వీల్స్ అయిపోయింది. అరే ఫుడ్ ఆన్ వీల్స్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇప్పుడు ట్రెండ్ టాయిల్స్ ఆన్ వీల్స్ వచ్చింది అని చెప్తున్నా. హాఫ్ మైండ్ గర్ల్స్ కానీ రికార్డ్ అవుతుంది.
రిజర్వేర్ అంటే కొంచెం మన పోషణ చేర అనుకుంటున్నావా ఇట్లా చెప్తా ఇప్పుడు చెప్తే రిజర్వాయర్ అంటే ఏం చెప్పు? చెప్పు. వాటర్ ని Stage. స్టోరేజ్ చేయడం. రావి భయపడ్డాడు అమ్మో. ఇప్పుడు తీరా కానీ పెద్ద రిజర్వాయర్. వ్యూ అక్కడ ఉంది కానీ సన్లైట్ ఇక్కడ ఉంది. సన్లైట్. దిస్ ఇస్ కోట్పల్లి రిజర్వాయర్. వీడియో దిస్ ఇస్ కోట్పల్లి రిజర్వాయర్. కోట్పల్లి ఇందులో మనం ఇప్పుడు బోటింగ్ చేస్తున్నాం. బోటింగ్ అంటే బోటింగ్ ఇట్లా సార్. బోటింగ్ అదే పిల్లలు లైక్ సబ్స్క్రైబ్ కామెంట్. ఈ ట్రిప్ మొత్తం పంచులు పడి పంచులాగా అయిపోయింది మొక్కం. పంచింగ్ బ్యాగ్ అయిపోయింది అందరికి. ఏంటి మొహం వాడిపోయింది అనుకుంటున్నారా? ఏం లేదండి, అక్కడికి వెళ్ళేసరికి బోటింగ్కి పెద్ద లైన్ ఉందన్నమాట. మేము 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 6 మెంబర్స్ ఒకటేసారి బోటింగ్ చేద్దాం అనుకున్నాము. బట్ ఆ బోటుకి ఖచ్చితంగా 1 అవర్ పీరియడ్ వెయిటింగ్ టైం ఉందన్నమాట. సరే 1 అవర్ అయినా సరే మేము వెయిట్ చేస్తామని చెప్పేసి మమ్మల్ని గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి వచ్చామన్నమాట. వచ్చి ఇక్కడ ఫుడ్ అయితే తిందామని ఉంది డిసైడ్ అయినాం కాబట్టి బోటింగ్ కన్నా ముందు ఫుడ్ తిందామని ఫుడ్ అయితే ట్రై చేసాము. బాగుంది. ఫిష్, మ్యాగీ, చికెన్, సో ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఫుడ్ అయితే తిన్నామన్నమాట. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ మేమందరం నాన్ వెజ్ తింటున్నాం, మా తమ్ముడు మాత్రం ఒక్కడు వెజ్. ఫుల్ నవ్వుకున్నాము. వావ్, బొంగులా నేత్ర సూపర్ టేస్ట్ ఉంటాయి. మళ్ళీ బ్యాడ్. మేము వెళ్ళి రిటర్న్ వెళ్ళేసరికి మమ్మల్ని మీరెవరు అన్నట్టుగా చూసారనమాట. ఇందాకే చెప్పాం కదన్న 1 అవర్ రమ్మన్నావు మమ్మల్ని గుర్తుపెట్టుకో అని చెప్పేసి వెళ్ళాం కదంటే, ఓహో మీరా, కానీ ఇప్పుడు అసలు లేవండి, మీరు 1 అవర్ చేసినా ఇప్పుడు ఆ బోర్డు రాదు అని చెప్పేసారనమాట. ఎందుకో ఇంకా సరే అని చెప్పేసి 2 వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ లోపలికైతే వెళ్ళాము ఎంట్రీ టికెట్ తీసుకొని. తర్వాత మళ్ళీ అక్కడ కొంచెం కన్విన్స్ చేసి మాట్లాడి ముగ్గురు ఒక బోట్లో, ఇద్దరం ఒక బోట్లో అయితే ఫిక్స్ అయిపోయామన్నమాట. సో అందరం కలిసి అయితే చేయలేదు, బట్ ముగ్గురం ఒక దాంట్లో, ఇద్దరు ఒక దాంట్లో అయితే ఫిక్స్ అయిపోయాము. అప్పటి వరకు అయితే బాగానే ఉంది, కానీ వాటర్ని చూడగానే నాకైతే హెడ్ ఎక్ స్టార్ట్ అయిపోయింది. ఒకలాంటి భయం స్టార్ట్ అయిపోయింది. ఏందో నాకు, నేను ఇన్నిసార్లు బీచెస్కి వెళ్ళాను, ఇన్నిసార్లు చూసాను, కానీ నాకు ఎందుకో వాటర్ని చూడగానే అది నన్ను లోపలికి రా 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 అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత భయం అనిపిస్తుంది నాకు. ఎందుకో నా ఫేస్లో చూస్తే మీకు అర్థమైపోవచ్చు, చాలా భయం అనిపిస్తుంది నాకు ఆ వాటర్ని చూస్తే. బట్ ఏం చేస్తాం, ఇంకా ట్రై చేయాలి ఇంకా అన్ని లైఫ్లో. ఇక్కడ చూస్తున్నారుగా వాళ్ళు ముగ్గురు ఒక బోట్లో, మేము ఒక బోట్లో అనమాట. మా వీడియో తీయరా? షార్ట్ తీస్తా. అమ్మ, ఎందుకు అంత స్పీడ్ పోతున్నావు? అగో అగో వాళ్ళని గుర్తుతున్నావు, చూసినావా? జర మెల్లగానే. నువ్వేమో నన్ను ఫోటో, మీరు మా వీడియో తీస్తలే, మేము తీస్తున్నాం. మంచి కూర్చుని లేదు ఇక్కడ. 13 గ్రీన్ కలర్. ఇక్కడ చూడు, హాయ్ చెప్పు. ఇట్ సైడ్. వావ్, మేమేమో ఇక్కడ
కోతే కోతే కరెక్టే. ఇక్కడ ఇక్కడ రేఖ నువ్వు ఇక్కడ చూడు. చూడు చూడు. రేఖ తీ కొట్టు పోనీ. కొట్టు. సెల్ఫ్ బోటింగ్ అనమాట. ఎవ్వరు ఉండరు మనకి. బట్ మనం ఎక్కడైతే డేంజర్ జోన్ ఉంటుందో అక్కడికి వెళ్ళనీయకుండా అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చే వాళ్ళైతే ఉంటారు. సో ఈ విధంగా అయితే మా ఏమంటారు అనంతగిరి హిల్స్ వెకేషన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ ట్రెక్కింగ్, అక్కడ డీజే, క్యాంప్ ఫైర్, ఇక్కడ బోటింగ్ ఫుల్గా ఎంజాయ్ చేసామండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంతో మంచి మెమరీస్ అయితే మేమైతే చేసుకున్నాము. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.